తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం గతంలో తీసుకున్న నిర్ణయాలను అమలుపరిచే విధంగా అడుగులు ముందుకు వేస్తారు. ఆత్మస్థైర్యం, ఉత్సాహం, చురుకుదనం మీకు కొంత అండగా నిలుస్తాయి. ఆత్మపరిశీలన చేసుకొని కార్యాలయంలో పనితీరును మెరుగుపరుచుకోవడానికి స్వయంకృతాపరాధాలు ఈ మాసం చోటు చేసుకోవాలని చెప్పవచ్చు. మీ వరకు మీరు పద్ధతిగాను పర్ఫెక్ట్గాను ఉంటారు. ఇతరులు చేసినటువంటి తప్పులకి పరోక్షంగా మీరు బాధ్యత వహించాల్సిన పరిస్థితి, మీరు సంజాయిషి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో మీ భాగస్వామ్యంతో చర్చించి కీలకమైన ఒక ఒడంబడికను చేసుకుంటారు. కొత్త వింత ఆలోచనలతో మీ మనసు ఒత్తిడికి లోనవుతుంది. అయితే కార్యాచరణలో మాత్రం సానుకూల ఫలితాలను కొంతవరకైనా సాధించగలుగుతారు. మిత్రులతో ఫోన్ సంభాషణలు సాగిస్తారు. కుటుంబ ఆరోగ్య సమస్యల్ని అధిగమించగలుగుతారు. వాహనం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. సులువుగా మీ అవుతుందనుకున్న ఒక పని వాయిదా పడుతుంది. అయితే ఇందువల్ల మీకంటూ ప్రత్యేకమైనటువంటి నష్టమేమీ ఏర్పడదు. ఆర్థిక వ్యవహారాల కన్నా మీరు కీర్తి ప్రతిష్టలకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. కాలభైర రూపు మెడలో ధరించండి. శుభకార్య సంబంధమైన విషయాలు, పునర్వివాహ సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు కూడాను చదువు తగినటువంటి ఉద్యోగం కాకపోయినా ఏదో ఒక చిన్న ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు పనిచేస్తున్న కంపెనీలో ఉన్నటువంటి మానసిక శారీరక ఒత్తిడిని భరించలేక వేరే విధమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తారు. ఆ అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగంలో చేరతారు. ఈ వృశ్చిక రాశి వారు ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణంతో, సర్వరక్షా చూర్ణంతో కలిపి స్నానం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమం చేయటం అనేది ఈ రాశి వారికి విశేషంగా చెప్పదగినటువంటి సూచన.